విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. కర్మాగారాన్ని రక్షిస్తామని యాజమాన్యం ఒకవైపు ప్రకటనలు చేస్తూనే మరోవైపు దశల వారీగా విభాగాలను ప్రైవేటీకరించేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా కర్మాగారంలో కీలకమైన 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేయడం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారం విషయంలో యాజమాన్యం గోప్యత పాటిస్తూ రోజుకో నిర్ణయం తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రకటన జారీ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు కర్మాగారంలో విభిన్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక పక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నా మరోవైపు ప్లాంట్లో ఒక్కో విభాగం ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం ప్రణాళికాయుతంగా అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు కొన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయగా తాజాగా ఒకేసారి 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఓ పక్క ప్లాంట్కు పూర్వ వైభవం తెస్తామని చెబుతున్న యాజమాన్యం ఇలా అన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తూ ద్వంద్వ విధానాలు పాటిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ప్లాంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, విశాఖ ఉక్కు ప్లాంట్కి సంబంధించి కార్మికులు ఆందోళన చేపడుతున్న సందర్భంలో యాజమాన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, యాజమాన్యం గోప్యత పాటిస్తుందంటూ కార్మికులు చెబుతున్న పరిస్థితి ఉంది. సో దానికి అక్కడ జరుగుతున్న పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున పుకార్లు వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటాం, ఎక్కడా కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి లేదంటూ కూడా కూటమి నేతలు అగ్రనేతలందరూ కూడా ప్రకటించిన నేపథ్యంలో మరొక కీలక పరిణామం ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు కీలకమైన విభాగాలు 32 కీలకమైన విభాగాలు ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ లో. ఆ 32 కీలకమైన విభాగాలని ప్రైవేటీకరణ చేస్తూ టెండర్లు రిలీజ్ చేసిన నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఒక పక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీలు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటామంటూ కూడా ప్రతిసారి చెప్తున్నప్పటికీ కూడా మరో పక్క తాప కింద నీరులా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ కార్మిక సంఘాల నేతలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా నిరసనలు ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒకేసారి 32 కీలకమైన విభాగాలకు సంబంధించినటువంటి టెండర్లు రిలీజ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కపటి ధోరణి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క అభిప్రాయం. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయమని కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాప కింద నీరులా ప్రైవేటీకరణ చేసే వ్యవహారాన్ని మాత్రం చాప కింద నీరులా చేస్తుందంటూ కూడా మరికొంతమంది కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా రోజుల పాటుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటానికి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆందోళనలు కూడా చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనాన్ని ముట్టడించారు పలుమార్లు. అలాగే కార్మికులందరూ కూడా విధులను బహిష్కరించి నిరసనలు తెలియజేయడం, పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, వినూత్న రూపంలో తమ నిరసన కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇటువంటి వైఖరితో పోతుంది అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించి జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీ చేయడం, 3 పార్టీలు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయము, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోము, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే ప్రైవేటీకరణ ఆపుతామంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాప కింద నీరులా కీలకమైన ఒకే రోజు 32 విభాగాలకు సంబంధించి టెండర్లు రిలీజ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తాము అనే వాయిస్ ని కేంద్రం కార్మికులకి
తెలియజేసిన నేపథ్యంలో మరొకసారి ఉద్యమం బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలందరూ కూడా మరొకసారి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈశ్వర్, ఏదైతే ప్రభుత్వం సంబంధించిన నాయకులు ఎవరైనా కార్మిక సంఘాల నేతలతో మాట్లాడడం కానీ దీనికి సంబంధించి వివరణ ఇవ్వడం కానీ అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు, ముఖ్యంగా ఎంపీలందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు, దాన్ని మేము అడ్డుకుంటాము, కేంద్ర ప్రభుత్వం కూడా మాకు మాట ఇచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చాప కింద నీరులో చేస్తున్నటువంటి వ్యవహారాలు చూస్తే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తారనే భావన అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది. ఒకే రోజు 32 కీలకమైన విభాగాలని ప్రైవేటీకరణకు టెండర్లు రిలీజ్ చేసిన నేపథ్యంలో మరొకసారి కార్మికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతలందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరొకసారి నిరసన వ్యక్తం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈస్టర్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏమైనా దానికి సంబంధించి ప్రకటన ఇవ్వడం కానీ, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన పడుతున్న పరిస్థితుల్లో వారితో మాట్లాడడం కానీ ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? యాజమాన్యం అసలు స్పందిస్తుందా? స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే ఇక్కడ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులకు ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు. కానీ టెండర్లు ఏదైతే 32 ప్రధానమైన విభాగాలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ టెండర్లు రిలీజ్ చేసిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వైఖరి అనేది ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో దీన్ని అడ్డుకునేందుకు స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి మరొకసారి ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.